అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో సంచలనం క్రియేట్ చేసిన 6 హత్యల కేసులో విస్తుపోయే నిజాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. హంతకుడు రాజ్ కుమార్ ఆ ఘాతకానికి పాల్పడడానికి ముందే రికార్డ్ చేసిన ఒక సెల్ఫీ వీడియో ఇప్పుడు పోలీసులు చిక్కింది. రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైన చోటే అతడి మొబైల్ ఫోన్ కూడా దొరికిందని, అందులోనే ఈ సెల్ఫీ స్టేట్మెంట్ ఉందని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి చెప్పారు. సో రాజ్ కుమార్ ఈ ఘోరానికి ఒడిగట్టడానికి కొద్ది గంటల ముందు, అంటే సరిగ్గా జూలై 10న సాయంత్రం సరిగ్గా 4:55 తన ఫోన్లో ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. అయితే ఈ దారుణానికి ఎంతమంది చంపడానికి ముందు అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, దాంట్లో మొత్తం క్లియర్గా చెప్పాడు. సో నా సంపాదనలో సగం వాళ్ళ కోసమే తగలేసా, నా దగ్గర నుంచి పెద్ద మొత్తంలో పైసలు లాగి నన్ను పూర్తిగా రోడ్డున పడేశారు. అండ్ ఆ అమ్మాయిని నమ్మి సర్వస్వం కోల్పోయి అప్పుల పాలయ్యా. అండ్ ఆఖరికి నా కన్న పిల్లలకు రూపాయి భూమి కూడా లేకుండా చేసేసా. నన్ను ఇంతలా ముంచేసి చివరకు నాపైనే కేసు పెట్టి జైలుకు పంపించారంటూ రాజ్ కుమార్ ఆ వీడియో ఆవేదన వ్యక్తం చేశాడు. నేను ఇబ్బంది పడడం కన్నా నాకు జీవితం లేదు, నాకు జీవితం లేదు. భూమి మొత్తము నాకు ఎకరన్నర భూమి దాకా, ఎకరన్నర 2 ఎకరాల భూమి దాకా అమ్ముకున్నా. నేను అమ్మి మొత్తం సగం వాళ్ళకే పెట్టిన పైసలు కూడా వాళ్ళు ఏం చేసిరో ఏం చేసుకురో తెలియదు. వాళ్ళు మొత్తం నా దగ్గర పైసలు వసూలు చేసి అంతా నన్ను లాజ్ చేసి ఇప్పుడు నాకు పుట్టిన నా పిల్లలకి 2 పిల్లలు నాకు వాళ్ళకు భూమి లేకుండా చేసుకున్నా. నా చేతులారా నేను అమ్మాయిని నమ్మి నేను అసలు భూమి లేకుండా ఏది లేకుండా అప్పుల పాలయ్యి వాళ్ళని నమ్మి అది చేసుకున్నా. లాస్ట్ కి నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తారు. దాంతో నన్ను ఇంత మోసం చేసినందుకు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నాన్నమ్మని వాళ్ళ అమ్మని ఎలాగైనా నేను చంపి నేను నా కుటుంబం ఏమైనా చేసుకొని చనిపోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నా. దీంట్లో నా కుటుంబంది ఎలాంటి పాత్ర లేదు. నాదొక్కటి నా సొంత నిర్ణయం నేను తీసుకొని నేను ఈరోజు నేను ఏదైనా వాళ్ళని చేసి నేను ఏమైనా చేసుకోవాలని చనిపోవాలని నిర్ణయించుకున్నా. దయచేసి ఈ నాకు ఇంత వరకు రావడానికి కారణం వాళ్ళ కుటుంబం మరియు వాళ్ళ వీళ్ళు నలుగురు కారణం. నా చావుకి వాళ్ళ చావుకి అందరికీ కారణం వీళ్ళే. కాబట్టి వీళ్ళ మీద మేము చనిపోతే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఇంకోటి, ఒకవేళ నేను నా కుటుంబం చనిపోతే నాకు భూమి గుట్ట లేదు కాబట్టి ఎలాంటి నా తల్లిదండ్రులకు ఉన్న భూమిలో పెట్టొద్దని నన్ను మా కుటుంబం అందరు నలుగురిని అనాథల లాగా శ్మశాన వాటికల్లో మమ్మలను కాల్ చేయాలని తెలియజేస్తున్నాను. నాకు ఎలాంటి ఫ్యామిలీ మరియు ఎవ్వరూ లేరు. నేను చేసుకున్న తప్పుకు నేను కురుస్తున్నా. నేను చేసిన తప్పుకు నేనే శిక్షించుకోవాలని నిర్ణయించుకున్నా. కానీ నన్ను ఇంతవరకు అన్యాయం చేసినందుకు నేను జీర్ణించుకోలేకపోతున్నా కాబట్టి వాళ్ళని ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నా. సో నమ్మిన వాళ్లే తనను ముంచి జైలుకు పంపారనే కక్షతోనే రాజ్ కుమార్ ఈ దారుణానికి పాల్పడినట్టు కూడా ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. అయితే భార్య పిల్లలను చంపే ఆ భయానక సమయంలో ఒక బాలిక కారులోనే ఉందనే ఆందోళనకరమైన విషయం కూడా ఈ కేసులో విచారణలో భాగంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం లభ్యమైన మొబైల్ ఫోన్తో పాటు ఆ వీడియోను సైన్స్ అండ్ ఫారెన్సిక్ ల్యాబ్కు పంపించామని, పూర్తి సాంకేతిక ఆధారాలతో కేసు దర్యాప్తును వేగవంతం చేస్తున్నామని కూడా సిపి తరుణ్ జోషి చెప్పారు. సో ఇలాంటి నేపథ్యంలో అసలు ఏం జరిగింది? రాజ్ కుమార్ తనపై పోక్సో కేసు పెట్టాలని కక్షతోనే ఈ నెల 10న దారుణానికి ఒడిగట్టాడు. మొదట షాబాద్ టౌన్లో మైనర్ బాలిక తల్లి ఆ నానమ్మలను నరికి చంపేశాడు. అండ్ ఆ తర్వాత తన భార్య పిల్లలను కిరాతకంగా చంపేశాడు. సో మైనర్ బాలిక కారులో తీసుకెళ్ళి అఖిల్ సాగర్ చెరువు వద్ద గొంతు కోశాడు. సో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అండ్ పోలీసులు సైతం కేసును సవాల్గా తీసుకొని నిందితుడి కోసం తీవ్రంగా గాలింపు చేపట్టారు. సరిగ్గా ఈ క్రమంలోనే నిందితుడు రాజ్ కుమార్ విషం తాగి సూసైడ్కి పాల్పడ్డాడు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ వీడియో ఎందుకు చేశాడు అనేది చాలా కీలకంగా మారింది. కొన్ని డాట్స్ కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఆ బాలికని ఈ రాజ్ కుమార్ వేధించాడో, ఎంతమందిని పొట్టను పెట్టుకున్నాడో దానికోసం సో వాళ్ళకి డబ్బులు ఇచ్చాడట. సో ఇది అంటే ఎవరైనా చేయించారా, లేకపోతే నిజంగానే వాళ్ళ ట్రాన్సాక్షన్స్ జరిగాయా అనే కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు.
సో ఇప్పటిదాకా రాజ్ కుమార్ 6 చంపేశాడు, ఆ మైనర్ బాలికకు పోక్సో కేసు పెట్టిందని, ఇదంతా జరిగిందని, ఇంత కాన్సిక్వెన్స్, ఇంత రప్చర్ జరిగిందని సో అందరూ మాట్లాడుకుంటున్నారు. దాని తర్వాత కనీసం కనికరం లేకుండా కట్టుకున్న భార్యను, కన్న కొడుకుల్ని కూడా చంపేశాడని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సో దాని వెనుక ఒక నిగూఢమైన ఒక నిజం బయటకు వచ్చింది. ఈ అమ్మాయి ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో, సో అంతా అంటే వాళ్ళకి మగదిక్కులేని కుటుంబం. సో ఒక రకంగా ఎప్పుడైతే మగదిక్కు కోల్పోతారో వాళ్ళకి అంటే నిజంగా అంటే అందరూ ఆడవాళ్ళని కాదు, కొంతమంది ఊళ్ళలో గ్రామీణ ప్రాంతాల్లో ఎవరో చదువుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేని వాళ్ళు ఉంటారో ఆ టైంలో కొంచెం బెండ్ అవుతారు. అంటే ఇతను నిజంగానే మన ఫ్యామిలీకి దగ్గరగా ఉంటాడు, చూసుకోగలడని నమ్మకం ఉంటే వాళ్ళతో కలిసిపోవడానికి సిద్ధం. లేదు, ఆల్రెడీ ఇక్కడ రాజ్ కుమార్కి పెళ్ళైంది కాబట్టి కొంచెం ఆలోచిస్తారు. రేపొద్దున ఈ అమ్మాయి చిన్నపిల్ల, ఈ అమ్మాయిని వాడికిస్తే ఈ ఈవిడి జీవితం పాడైపోద్ది. సో చదివిద్దామనే యాంగిల్లో చదివించుకుంటూ వచ్చారు. ఆల్రెడీ అదే టైంలో ఏదైతే వాళ్ళకి సర్వైవల్ కోసం మనీ కావాలో ఆ డబ్బులు ఈ యొక్క రాజ్ కుమార్ దగ్గర నుంచి తీస్తున్నారు. మరి ఇక్కడ తప్పెవరిది? ఎవరిని నిందిద్దాం? ఆల్రెడీ చంపాడని చెప్పి మనం ఇన్ని రోజులు బట్టి మాట్లాడుకుంటున్నాం. కానీ ఇంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళడానికి రాజ్ కుమార్ ఇంత అంటే సీరియస్ డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అనే దాని గురించి ఆలోచిస్తే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. డబ్బులు తీసుకొని ఆ అబ్బాయిని ఇబ్బంది పెట్టి మళ్ళీ తనపైనే పోక్సో పెట్టి ఇంత చేయడం నిజంగా అవసరమా? అంటే అనకూడదు, ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా జరిగిపోద్దా? సో ఇప్పటిదాకా కేవలం ఆ ఉన్మాది ఇట్లా చేశాడు, వాళ్ళందరినీ దారుణంగా చంపేశాడని మాట్లాడుకున్నారు. మరి అతను అంత ఎక్స్ట్రీమ్ అవ్వడానికి కారణం నిజంగా వాళ్ళ ఫ్యామిలీ కాదా? అంటే ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుకున్నా, ఎవరి గురించి చెప్దామనుకున్నా అది కేవలం మిత్ అవుతుంది. ఎందుకు మిత్ అన్నానంటే ఇక్కడ బాధితుడు లేడు, నిందితుడు లేడు, అందరూ అనంతలోకాల్లో ఉన్నారు. కాబట్టి వాస్తవానికి ఏంటంటే ఏదైతే రాజ్ కుమార్ ఫోన్లో ఉన్న వీడియో అయితే మస్ట్గా రాజ్ కుమార్ది. సో రాజ్ కుమార్ అలా చేయడానికి రీజన్ ఏంటి? వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని వాళ్ళ పిల్లలది అసలు అంటే డబ్బుల విషయానికి వస్తే మాట్లాడుకుంటే రాజ్ కుమార్ అయితే తనకు వచ్చిన ఆస్తి, తన సోదరుడికి కొంచెం పోగా రాజ్ కుమార్కి వచ్చిన ఆస్తి ఒక టీచర్ కోసం అమ్మేశాడు. అండ్ దాని తర్వాత వాళ్ళ అమ్మా నాన్న, రాజ్ కుమార్ అమ్మా నాన్న భూమి కూడా ఆ భూమి అమ్మించేసి ఆ డబ్బులు కూడా ఈ ఫ్యామిలీకి పెట్టాడంట. ఎవరైతే చనిపోయారు మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో అంతా వాళ్ళకి పెట్టాడు. మరి నిజంగా ఒకవేళ కనుక వాళ్ళు సరే డబ్బులు తీసుకున్నారు, డబ్బులు ఎలాగైనా సంపాదించుకుంటారు రాజ్ కుమార్, లేకపోతే అంటే నాట్ ఓన్లీ రాజ్ కుమార్, సమ్ ఎక్స్ సమ్ వై ఎవరైనా సరే డబ్బులు ఇవ్వాలి కాబట్టి రేపు వస్తాయి. కానీ అక్కడ పోక్సో కేసు పెట్టి అంటే తనని బెదిరించడానికి చేశారా, నిజంగానే దూరం చేసుకోవడం చేశారా అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక్కడ. ఎందుకంటే ఈ విషయాలు తెలిసిన వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడు పోలీసులకి చాలా సవాల్గా మారింది ఈ కేసు. తన ఫోన్లో సూసైడ్ వీడియో చూసిన తర్వాత పోలీసులకి ఇప్పుడు కేసు మొత్తం ఒకసారి టర్న్ అయిపోయింది బేసిక్గా. ఎందుకంటే కేవలం ఇప్పుడు దాకా 6 చంపాడు, ఒక రూత్లెస్ కిల్లర్, వీడు ఒక ఉన్మాది, వాటి మీద ఒక మార్క్ వేసేసి లేదు ఇలాంటి వాళ్ళని అసలు పట్టించుకోకూడదు, కనీసం వాడి శవం కూడా తాకూడదని ఇంటోళ్ళు కూడా సెట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు తన ఫోన్లో దొరికిన ఆ వీడియో ఏదైతే ఉందో చాలా కీలకంగా మారింది. సో దాన్ని ఇటు రాజ్ కుమార్ తల్లిదండ్రులకు అండ్ ఏదైతే ఆ బాలిక ఉందో వాళ్ళ ఇంటి పక్కన చుట్టుపక్కన వాళ్ళకి, ఎందుకంటే ఎంత కాదనుకున్నా రేపొద్దున బ్యాంక్ స్టేట్మెంట్లు చూస్తే మొత్తం తెలిసిపోతాయి. సరే ఎన్నిసార్లు వెళ్ళాడు, ఎన్నిసార్లు ఏమైనా డబ్బులు ఇచ్చాడా ఇంటి పక్కన వాళ్ళకో, లేకపోతే అంటే ఎక్కడో చోట తెలుస్తుంది కదా. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా తీసే పని మీద ఉన్నారు. ఎందుకంటే మరి వాళ్ళెవరు అందరూ చనిపోయారు, ఎవరికి కూడా ఎలాంటి సంబంధాలు లేవు. ఇక్కడ రాజ్ కుమార్ చనిపోయాడు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోయింది. సో మరి ఎందుకు అంటే కేసు క్లోజ్ చేయాలి కదా. అసలు నిజమేంటి, పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగిందంటే అసలు నిజమేంటి తేల్చాలి కదా. దానికోసం అంతా ఇప్పుడు చేయాల్సిన పని. కానీ ఎవరికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు పోలీసులు ఇక్కడ. కానీ సమాజానికి ఒక అంటే ఏం జరిగింది ఇన్నాళ్ళుగా మీడియాలో దాదాపుగా 3-4 రోజుల నుంచి మీడియా కోడే కూస్తుంది. సో 6 చంపాడంటే ఇలాంటి హత్య కేసు మేము చూడలేదని చెప్తున్నారు. ఈవెన్ షాబాద్లో ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, వాళ్ళైతే మరీ దారుణంగా అంటే ఆల్రెడీ రాజ్ కుమార్ విగత జీవిగా
వా ఏదైతే పంజర్లా అనే విలేజ్లో పడిపోయినా సరే లేదు, వాడిని మళ్ళీ ఒక 100 మంది పోలీసులు వాడి చుట్టూ వెళ్ళి వాడిని మళ్ళీ ఎన్కౌంటర్ చేయాలి అని చెప్పి మాట్లాడారు. అంటే అంత రూత్లెస్ కిల్లర్గా మారినటువంటి రాజ్ కుమార్ని ఎలాగైనా సరే, అంటే మేము అనుకుంది ఎప్పటి నుంచో పోలీసులు, కేసులు, ఇన్వెస్టిగేషన్లు, ఈ కోర్టులు, ఇదంతా టైంపాస్ అయ్యే సిచ్యువేషన్ కాదు కదా. సో అనవసరంగా టైంపాస్ ఎందుకు, దానికోసం మనం చేయాల్సింది వాడిని తెచ్చుకొని వాడిని ఏదైతే వాడు ఎంత దారుణంగా అయితే హత్య చేశాడో అంతే దారుణంగా వాడిని ఎన్కౌంటర్ చేయాలని మొదటి నుంచి ఆ గ్రామస్తులు కావచ్చు, ఇటు బాధిత కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళందరూ మాట్లాడుతున్న పరిస్థితి. సో అందరూ నిజమే అనుకున్నారు, ఓకే అనుకున్నారు. కానీ ఎప్పుడైతే రాజ్ కుమార్ విగత జీవిగా పడి ఉన్నాడో, తన ఫోన్లో దొరికిన ఆ ఒక్క సెల్ఫీ వీడియో ఇప్పుడు నిజంగా ఈ కేసు అంటే స్ట్రక్చర్నే మార్చేసింది. ఇప్పటిదాకా మధ్యలో ఉన్నాడు, లేకపోతే తను గొడవలు చేశాడు, లేకపోతే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి కబ్జాలు కావచ్చు, అలాంటివి చేయడం, రోజు తాగొచ్చి ఆ అమ్మాయిని కొట్టడం, ఇంట్లో పిల్లలను సరిగ్గా చూసుకోలేకపోవడం, ఇటు తల్లిదండ్రుల దగ్గర భూమి మొత్తం చేసి ఆ పాపకి పెట్టడం డబ్బులు. సో ఇవి మాట్లాడుకున్నాం ఇప్పుడు దాకా. కానీ ఒక్కసారిగా తన ఫోన్ దొరికిన తర్వాత ఆ ఫోన్లో నిజంగా చాలామంది తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 3-4 రోజుల నుంచి రాజ్ కుమార్ ఎక్కడున్నాడు, అసలు అంతమందిని ఎలా చంపాడు, ఒకే కత్తితో దాదాపుగా 50-60 కత్తిపోట్లు ఎలా దింపాడు, కనీసం కనికరం లేకుండా కట్టుకున్న భార్యని, కడుపున పుట్టిన పిల్లల్ని కూడా చంపాడంటే అసలు అక్కడ ఏం జరిగింది అనే దానికోసం చాలామంది చూశారు. చాలా డాట్స్ కనెక్ట్ చేసుకున్నాం, ఈవెన్ మనం కూడా. కానీ తన ఫోన్లోకి దొరికిన కీలక వీడియోతో ఇప్పుడు కేసు మొత్తం మలుపు తిరిగింది. సో ఎప్పుడైతే తన డెడ్ బాడీ ఆపరేషన్ అక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళి పోస్ట్ మార్టం నిర్వహించి ఆ తర్వాత ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో, కనీసం రాజ్ కుమార్ వాళ్ళ అమ్మ, నాన్న అండ్ సోదరుడు వాళ్ళ అన్న బాడీ తీసుకోవడానికి కూడా దగ్గర రాలేదు. అంబులెన్స్లో ఉన్న శవాన్ని చూసి ఛీ వీడు మాకొద్దు అని చెప్పేశారు. ఎందుకంటే బేసిక్గా ఎప్పుడైతే రాజ్ కుమార్ పెళ్ళికి ముందు కావచ్చు అండ్ ఆ తర్వాత ఎప్పుడైతే తాను ట్యూషన్కి వెళ్ళిన టీచర్ ఎవరైతే ఉన్నారో ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. సో ఆవిడకి ఆల్రెడీ సంబంధాలు వచ్చాయి, ఆవిడని చెడగొట్టేసి రాజ్ కుమార్ వాళ్ళ టీచర్నే పెళ్లి చేసుకున్నాడు. సో ఇలాంటి నేపథ్యంలో 1 కాదు 2 కాదు చాలా తప్పులు చేశాడు. తల్లిదండ్రులు కాదనుకున్నాడు, వాళ్ళకి దూరంగా ఉన్నాడు. ఈవెన్ రాజ్ కుమార్కి ఉన్న ఆస్తి మొత్తం అమ్మేశాడు అండ్ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఆస్తిని కూడా అమ్మేశాడు. సో 1 కాదు 2 కాదు, ఇన్ని చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఏ తల్లిదండ్రులకైనా సో కొడుకు ఇంత దారి తప్పిన తర్వాత మనకు వద్దనిపిస్తుంది. కానీ వీళ్ళు చనిపోయాక కూడా, రాజ్ కుమార్ విగత జీవిగా పడి ఉన్నాక కూడా, సో అప్పటికి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అనమాట. వాళ్ళు అంటే వీడు మాకు వద్దు చీ అని శవాన్ని కూడా చీకుట్టారంటే నిజంగా అంటే ఎంత బాధాకరంగా ఉంటుందో అంత బాధాకరంగా ఉంటుంది. తర్వాత చేవెళ్ళ మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి పోలీసులు సో వాళ్ళ సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు. సో ఏదైనప్పటికీ అసలు ఏది నిజం, తన సెల్ఫీ వీడియో ఎంతవరకు నిజం, వాళ్ళ ఫ్యామిలీకి, ఆ బాలిక ఫ్యామిలీకి ఫండింగ్ ఇవ్వడం వల్లే, ఇతను ఎంతమంది సపోర్ట్ చేయడం వల్ల ఇంత దారుణం జరిగిందా, లేదంటే కనుక నిజంగా రాజ్ కుమార్ ఎక్స్ట్రీమ్ అయ్యాడా, ఆస్తులు లేవు పాస్తులు లేవు, ఉన్నవన్నీ అప్పులే, సో ఎలాగైనా సరే రేపొద్దున పిల్లలు ఇబ్బంది పడతారు అందుకనే వాళ్ళందరినీ చంపేశాడా, భార్యని పిల్లల్ని? మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి.